హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ సర్జన్ని. సో ఈరోజు చూసుకుంటే ఫిస్టులాతో చాలామంది సఫర్ అవుతున్నారు. ఫిస్టులాకి సిమ్టమ్స్ ఏముంటాయంటే మోషన్ ద్వారం చుట్టూ ఏదో చిన్న కురుపు లాంటిది, గడ్డ లాంటిది అవ్వడం, అక్కడి నుంచి చీము గారడము కంటిన్యూస్గా. కొన్నిసార్లు ఈ చీము కారి ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ చీము గడ్డలాగా తయారైపోయి మళ్ళీ చీము గారడం, ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ వస్తూ ఉంటాం. దీనివల్ల కూర్చోలేరు, విపరీతమైన నొప్పి ఉంటుంది, మంట ఉంటుంది, మోషన్ కూడా సాఫీగా ఉండదు, మోషన్ కూడా హార్డ్గా పోతూ ఉంటుంది. ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ఈ ఫిస్టులాని టఫ్ అన్నట్టు, ఎందుకంటే ఫిస్టులా రికరెన్స్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి అందరూ ఓపెన్ సర్జరీ ఐడియా ఉంది మీకు, ఎందుకంటే ఓపెన్ సర్జరీలో 45 days to 60 days బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది, డ్రెస్సింగ్స్ అవసరం పడుతుంది. సో అదే మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే లేటెస్ట్ సర్జరీ ఏంటి అంటే కంప్లీట్ లేజర్ ట్రీట్మెంట్. ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఏమవుతుంది అంటే ఆ ట్రాక్ట్ ఏదైతే ఉందో, మోషన్ ద్వారం లోపలికి ట్రాక్ట్ ఏదైతే ఉందో దానికి కోత లేకుండా కేవలం కాల్చడం జరుగుతుంది. మొత్తం ఈ కాల్చడం వల్ల ఆ లేజర్ ట్రాక్ట్ అనేది మొత్తం ఎండ్ అయిపోతుంది. అంతేకాకుండా లోపల ఓపెనింగ్ని క్లోజ్ చేయడం వల్ల ఇది మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతూ ఉంటాయి అన్నట్టు. సో లేజర్ చేయడం వల్ల ఎటువంటి పెయిన్ ఉండదు, కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఎవరికైనా ఫిస్టులా ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి.